అందరికీ నమస్కారం అండి. మన ఛానల్ని సపోర్ట్ చేసి ముందుకు నడుపుతున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఓం సాయిరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి. ఎన్నో రోజుల నుండి నా బిడ్డలకు ఒక చక్కటి పరిహారాన్ని అందించాలని ఈరోజు మీ ముందుకు వచ్చాను తల్లి. నేను ఈరోజు చెప్పబోయే పరిష్కారం నువ్వు చాలా సులువుగా ఇంట్లోనే ఇప్పటికి ఇప్పుడే కూడా చేయగలవు తల్లి. నేను నీకు చెబుతున్న పరిహారం పసుపుతో చేయాలమ్మా. పసుపును మనం చాలా పవిత్రంగా భావిస్తాం కదా. పసుపు గురించి ఎన్ని లాభాలు ఉన్నాయో నీకు తెలిసే ఉంటుంది కదా. అందానికి ఆరోగ్యానికి మాత్రమే కాకుండా జీవితంలో సమస్యలను నివారించడానికి కూడా ఈ పసుపు ఒక వజ్రాయుధంలా ప్రయోజనకరంగా పనిచేస్తుంది తల్లి. నీకు పైసా ఖర్చు లేకుండా ఉండాలని ఇది నీకు చెబుతున్నాను తల్లి. నేను చెప్పింది నువ్వు చక్కగా పాటిస్తే నీకు చాలా వరకు సమస్యలు సమసిపోతాయమ్మా. గురువారం కనుక పసుపుతో ఇలా చేస్తే నీకున్న ఆర్థిక సమస్యలు చాలా వరకు తీరిపోతాయి తల్లి. మీరు చేస్తున్న వృత్తిలో అపజయాలు అడ్డంకులు ఎదుర్కొంటున్నట్లయితే ఒక గురువారం రోజు నీటిలో కొద్దిగా పసుపు వేసి తలస్నానం చెయ్యి తల్లి. నీ సమస్యలన్నీ దూరమయ్యి నీకు విజయం సిద్ధిస్తుంది. గురువారం రోజున శ్రీ మహావిష్ణువుతో పాటు విఘ్నేశ్వరుని కూడా నీవు పూజించాలి తల్లి. ఈ సందర్భంగా నీవు స్వయంగా విఘ్నేశ్వరుడికి పసుపు తిలకం పెట్టాలి. ఆ తర్వాత వినాయకుడి నుదుటి నుంచి ఆ తిలకాన్ని కొంచెం తీసుకుని నీ నుదుటిపై పెట్టుకుంటే నీకు ఖచ్చితంగా విజయం సిద్ధిస్తుంది తల్లి. గురువారం రోజున పసుపును తప్పనిసరిగా దానం చేస్తే చాలా మంచి ఫలితాన్ని పొందుతావు తల్లి. ఈ విధంగా కనుక ఎవరికైనా నువ్వు దానం చేస్తే ఖచ్చితంగా నీ జాతకంలో ఉన్న గురుస్థానం బలపడి గురు దోషం తీరిపోతుంది. నీ ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది తల్లి. నీకున్న ఆర్థిక సమస్యలు సమసిపోవాలంటే ఒక ఎర్రటి వస్త్రంలో 5 పసుపు ముద్దలను కట్టి నీ డబ్బులు పెట్టెలో ఉంచుకో తల్లి. ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం నీ మీద ఉండి నీ ఆర్థిక సంక్షోభం మొత్తం తొలగిపోతుంది. ఇంటి బయట గోడ లేదా ప్రధాన ద్వారం మీద పసుపుతో ఒక గీత గీయాలి తల్లి. ఇలా చేయటం వల్ల ప్రతికూల శక్తులు ఇంట్లోకి ప్రవేశించవు. ఇంటి వాతావరణం చాలా సానుకూలంగా ఉంటుంది. గురువారం పసుపు రేఖను గీస్తే కనుక మరింత ప్రయోజనకరంగా ఉంటుంది తల్లి. ఇది గుర్తుంచుకోవలసిన విషయం. అలాగే ప్రధాన ద్వారానికి ఇరువైపుల పసుపుతో స్వస్తిక్ చిహ్నం వేస్తే కనుక ఇంట్లో ఆనందం వెల్లువిరుస్తుందమ్మా. నీ జాతకంలో కనుక బృహస్పతి బలహీనంగా ఉంటే ఒక గురువారం రోజున ఆ శ్రీ మహావిష్ణువును గురువైన బృహస్పతిని పూజించి పూజనంతరం మెడపై పసుపుతో చిన్న గీతను గీయి తల్లి. ఇలా చేయటం వల్ల గురుగ్రహం బలపడుతుంది. ఎవరికైనా వ్యాపారంలో నష్టాలను ఎదుర్కొంటున్నట్లయితే నల్ల పసుపు కుంకుమ పువ్వు కలిపి డబ్బులు పెట్టెలో స్వస్తిక్ గుర్తును గీసి పెట్టుకోండి. అలా పెట్టుకొనటం వల్ల డబ్బు సమృద్ధిగా పెరుగుతుంది. పూజలో ఉపయోగించే పసుపును నీళ్ళల్లో వేసి ఇంట్లో చల్లుకుంటే ఇంటిలో ఉన్న కొన్ని రకాల దోషాలు తొలగిపోతాయి తల్లి.